హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బోస్ రేవతీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మనం అమ్మ స్టైల్లో మటన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమోటాలు కట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం, సగం గడ్డ వెల్లుల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ధనియాలు, సోపు, పట్టా, లవంగాలు యాడ్ చేసి మిక్సీ పట్టించి పక్కన తీసి పెట్టుకోండి. 1/2 కేజీ మటన్ బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. తరువాత 1/2 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల మిరప్పొడి, సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇందులో ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కొన్ని ఇందులో యాడ్ చేసుకోండి. టమోటా ముక్కలు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. తరువాత ఇందాక మిక్సీ పట్టించిన పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. బాగా ఉడుకుతుంది మటను. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో, 3 విజిల్స్ లో ఫ్లేమ్లో వచ్చేటట్లు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేసి అందులో కొద్దిగా సోపు, 2 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసి బాగా వేగనివ్వండి. వేగనించిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. మేము మిరప్పొడి, ధనియాలు 2 కలిపి మరపట్టిచ్చేస్తాము. అందువల్ల మీకు మిరప్పొడి ఒకటే చెప్తున్నాను, 2 కలిసే ఉంటుంది మాకు. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగనించి తరువాత కుక్కర్ మూత తీసి చూసుకోవాలి. ఇది బాగా కలుపుకోండి ఒకసారి, లేదంటే కుక్కర్కి బాగా పట్టేసి ఉంటుంది. బాగా కలుపుకొని ఈ మటన్ అంతా బాండల్లో వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఉప్పు, మిరప్పొడి ఒకసారి చెక్ చేసుకోండి. సరిపడకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా ఉడికించుకోండి ఫ్రెండ్స్. వాటర్ కొంచెం ఇంకిపోయిన తరువాత ఇందులో గరం మసాలా పొడి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది చూసారా? ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.